and how to రియాజ్ గారు భరత్ గారు రియాజ్ గారు ఆర్థిక సునామీ వస్తుందని అంటారు. రావద్దని కోరుకోవాలి రాహుల్ గాంధీ, రావాలని ఎందుకు కోరుకోవాలి? అంటే తప్పదు. ఇప్పుడు ఈవెన్ అమెరికా ఈజ్ ఆల్సో ఫేసింగ్ ది సేమ్ ప్రాబ్లం. అమెరికన్ civic life is also affected like anything. That's what our friends in America tell us. రియాజ్ గారు భరత్ గారు, గౌరవ ప్రధాని మోడీ గారు ఆర్థిక భద్రత కోసం, ఆర్థిక భవిష్యత్తు కోసం పొదుపు సూత్రాలు పాటించాలని చెప్పిన రాహుల్ గాంధీ గారు భవిష్యత్తు ఎట్లా జరుగుతుందో పోతుందనే విషయాన్ని వివరించినా కూడా ఈ దేశ ఆర్థిక భవిష్యత్తును కాపాడాలని మాత్రం బాధ్యతయుతమైన పౌరులుగా మనందరి దగ్గర ఉంటుంది. దాన్ని మనం కాపాడుకోవాలి. అదే సందర్భంలో కొన్ని గణాంకాలని, కొన్ని వాస్తవాలను మనం బేరీజ్ చేసుకున్నప్పుడు వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి, భ్రమలేంటి, వాస్తవాలు ఏంటి అనే విషయం మీద కూడా మనకు నిర్దిష్టమైన అభిప్రాయం ఏర్పడుతూ ఉంటుంది. ప్రపంచంలో ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలున్న దేశాల్లో భారతదేశం 4వ స్థానంలో ఉండే. అది చాలా పాతకాలం ముచ్చట చెప్పట్లేదు నేను. ఫిబ్రవరి సెప్టెంబర్ 2021 ముచ్చట చెప్తా ఉన్నాను. అంటే చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తర్వాత మనం ఉండేది. మొన్న కూడా దాదాపుగా 728 బిలియన్ల సంబంధించిన ఆర్థిక నిల్వలు ఫారిన్ ఎక్స్చేంజ్ మన దగ్గర ఉండేది. కానీ సడన్ గా 2 months లో అది బాగా డిక్లైన్ అయింది. అది 691 కు పడిపోయింది. దాదాపుగా $38 బిలియన్ 2 నెలల్లో మనం ఖర్చు పెట్టే ప్రయత్నం జరిగింది. కాబట్టి ఇదే డిక్లైన్ కనుక జరిగిపోతే ఇప్పుడు మన దగ్గర నిల్వలు 11 months కు సరిపోతాయన్న ఒక అంచనా మీద మనం కొనసాగుతా ఉన్నాం. కానీ అది కూడా జరగట్లేదు. ఇంకొక 4-5 నెలల తర్వాత ఈ నిల్వలు ఇట్లే కంటిన్యూ అయ్యే అవకాశం లేదనేది ఎకానమీ మీద కొంత బేసిక్ అండర్స్టాండింగ్ ఎవరైనా కూడా ఊహించగలుగుతా ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో ప్రజల్ని సమాయత్తం చేయడంలో ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే పొదుపు సూత్రాలు పాటించమని చెప్పారో నిజంగా ఆ పొదుపు సూత్రాలు భారతదేశ ఎకానమీని సంక్షోభం నుంచి బయటపడే కోణంలో అవి బతికిస్తాయా, కాపాడుతాయనే విషయం మీద చర్చ జరగాలి కదా. ఇది రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేత, వారి అభిప్రాయం కూడా చాలా విలువైన అభిప్రాయంగా మనం చూడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. చాలా క్లియర్ గా మనకు కనపడతా ఉంది కదా ఎందుకు ఇట్లా జరుగుతున్నది అంటే. కేవలం 100 రూపాయల పెట్రోల్ కొనుక్కునే అతను ఒకరోజు పెట్రోల్ కొనుక్కుంటే 100 రూపాయలు మిగులుతాయి కావచ్చు. కానీ జరుగుతున్న విషయం అది కాదు కదా భరత్ గారు. ఈ రోజు భారతదేశంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో డాలర్లను విపరీతమైన సంపదను పోగేసుకున్నారు 10-15 సంవత్సరాల నుంచి, ఆ విపరీతమైన సంపదను పోగేసుకున్న వాళ్ళు ఆ డాలర్లను డిస్ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఇక్కడ నుంచి అమ్ముకొని వెనకకి వెళ్ళిపోతా ఉన్నారు. అవసరం అయితే భారతదేశ పౌరసత్వాన్ని కూడా వదులుకొని వెళ్ళిపోతా ఉన్నారు. కానీ ఈ నేపథ్యంలో ఏమైందంటే బిలియన్ల కొద్ది సంపద ఎవరి దగ్గర అయితే కొన్ని కుటుంబాల దగ్గర పోగైందో ఆ కుటుంబాలు సంపద తీసుకొని వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. అట్లాగే భారతదేశంలో విపరీతమైన లాభాలు పొందిన సంపన్నులు ఎవరైతున్నారో వాళ్ళు భారతదేశంలో ఇన్వెస్ట్ చేయకుండా బయట దేశాల్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతా ఉన్నారు. అంటే మొత్తం టోటల్ గా భారతదేశానికి సంబంధించిన ఆర్థిక సంక్షోభం వైపు దీనికి సంబంధించిన ఒక సంక్షోభాన్ని క్రియేట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. దాదాపుగా 12 సంవత్సరాల నుంచి పరిపాలనలో ఉన్న గౌరవ ప్రధాని మోడీ గారి ప్రభుత్వం నిజంగా ఒక పాలసీని రూపొందించుకొని దీని పట్ల ఒక నిర్దిష్టమైన చర్యలు చేపట్టిందా లేదని చర్చ చేయాలి కదా. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఖచ్చితంగా భారతదేశంలో సంక్షోభం ఏర్పడుతుందనే విషయాన్ని రాహుల్ గాంధీ గారు చెప్పారు. సునామీ రూపంలో రాబోతున్న విషయాన్ని కూడా వాళ్ళు బాధ్యతగా చెప్పారు. మరి చర్చ ఆ రూపంలో కొనసాగాలి. అందుకోసం క్లియర్గా కాంగ్రెస్ పార్టీగా మేమే అభిప్రాయపడతా ఉన్నాం అంటే దీని విషయాన్ని కరోనా టైంలో కూడా రాహుల్ గాంధీ గారు ముందుగా హెచ్చరించారు కదా. కరోనా కనుక మహమ్మారి ఇట్లే కొనసాగితే భారతదేశ ఎకానమీలో సామాన్లు ఇట్లా నష్టపోతారన్న విషయాన్ని కూడా చెప్పారు. రైలు పట్టాల మీద రాలిపడ్డ శవాలన్నీ కూడా సామాన్లు వేస్తారు. గుజరాతీ పెట్టుబడిదారులే భారతదేశంలో 40 కుటుంబాలకు సంబంధించిన సంపద సంబంధించిన వాళ్ళకి సంబంధించిన జరగలేదు. హీరోలు నిలబడే వాళ్ళు కూడా సామాన్యులే. కాబట్టి రాబోయే విషయాలని ప్రతిపక్ష నేతగా అట్లాగే దాదాపుగా రాహుల్ గాంధీ గారు సుదీర్ఘంగా పార్లమెంట్లో సభ్యులుగా కొనసాగుతున్న చరిత్ర కూడా మనం చూసుకోవాలి. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఎంటర్ కాకముందుగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లోక్సభ సభ్యులుగా ఉన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేసే క్రమంలో ప్రతిపక్షం గట్టిగా కోరుకున్నప్పుడు పాలకపక్షం ఆ హెచ్చరికలను తీసుకున్నప్పుడు లేదా దానికి సంబంధించిన టెంపర్మెంట్ తీసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఏ 12 సంవత్సరాల నుంచి ఏ సంపద అయితే కొన్ని కుటుంబాల దగ్గర పోగైందో ఆ పోగైన సంపదను మళ్ళీ దేశంలో ఇన్వెస్ట్ చేయకుండా చేసే కుట్ర ఒకటి, ఈ దేశంలో ఇన్వెస్ట్మెంట్ మొత్తం చేయకుండా మళ్ళీ బయటకు తీసుకుపోయే కుట్ర మరొకటి జరుగుతూ ఉన్నప్పుడు ఆ సంక్షోభం జరుగుతూ ఉన్నది. ఆ సంక్షోభం తోడుగా తక్షణమే మొత్తం ఈ రోజు ఎక్కడైతే ఇరాన్కి సంబంధించిన గల్ఫ్ వార్ ఏదైతే స్టార్ట్ అయిందో అది ఖచ్చితంగా ఆజ్యం పోసిన సందర్భంలో మనకు కనపడతా ఉన్నాయి. వీధి ఇష్యూస్ మీద రాహుల్ గాంధీ గారు నిర్దిష్టమైన విషయాలు చెప్పారు. దాని మీద నిజంగా ప్రభుత్వము చర్చ చేయాలి.
ప్రభుత్వమే కాదు మీలాంటి ఛానల్స్ ఒక అద్భుతమైన టాపిక్ మీద డిస్కస్ చేస్తాం, మేము వెల్కమ్ చెప్తున్నాం. సీనియర్ జర్నలిస్ట్గా బాధ్యతయుతంగా ఒక టాపిక్ తీసుకొచ్చారు. డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయాల మీద చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తాం. యా. పాపారావు గారు ఏమంటారు? చాలా పెద్ద క్రైసిస్ ముందుందా? ఇప్పుడు ఓన్లీ ట్రైలరేనా లేదా